ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. దేశవ్యాప్తంగా వైద్య విద్యను అభ్యసించడానికి నిర్వహించేటువంటి ప్రవేశ పరీక్ష నీట్కు సమయం ఆసన్నమైంది. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా దాదాపు 23 లక్షలకు పైగా విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా మొత్తం దాదాపు 29 సెంటర్లను పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. మనతో పాటు ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ ఒకసారి మాట్లాడుతాం. సార్, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు నీట్ పరీక్షకు సంబంధించి? ఈరోజు మనకి ఏలూరు జిల్లాలో ఏలూరులో 5 సెంటర్స్ ఉన్నాయండి. ముఖ్యంగా మనకి ఇక్కడ కస్తూరిబా, తర్వాత జూనియర్ కాలేజీ, మన సుబ్బమ్మదేవి స్కూల్, అలానే మనకి గోపన్నపాలెంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్ ప్లస్ కేంద్రీయ విద్యాలయంలో జరుగుతూ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మనం విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేసాం. అవసరమైతే డ్రోన్స్ వాడుతున్నాము. టెక్నాలజికల్గా ఎవరు కూడా క్యాండిడేట్లు తప్ప లోనికి ఎవరిని అలౌ చేయటం లేదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు వర్షం వచ్చింది ఈ పూట. ఈ వర్షం తగ్గట్టుగా క్యాండిడేట్స్ కూడా చెప్తున్నాము, వాళ్ళకి తగినటువంటి ప్రికాషన్స్ తీసుకోమంటున్నాము. అందరినీ తొందరగా కూడా కేంద్రాల దగ్గరికి రమ్మని చెప్తున్నాం. ఎందుకంటే ఇంకా భారీ ఎత్తున గాలి, వాన, దుమ్ము వస్తూ ఉంది. ఎవరైనా కనుక మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న మాకు 112 కాల్ చేయండి. మిమ్మల్ని ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి ఎగ్జామ్ రాయించడానికి మా ఓన్ వెహికల్స్ కూడా పంపించడానికి వెనకాటం లేదు. కాబట్టి దయచేసి అభ్యర్థులు ఎవరైనా ఉన్నా, ఎక్కడన్నా ఆగిపోయి ఉంటే జస్ట్ కాల్ 112. మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా మేము మీకు వెహికల్స్ పంపిస్తాం. వెహికల్లో మీరు వచ్చేయచ్చు. మా పోలీస్ వెహికల్తోనే మీకు ఇక్కడ ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి చేర్చే బాధ్యత తీసుకుంటున్నాం అండి. ఉదయం నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి, బాగా ఎదురుగాలు వేస్తున్నాం. ముందు నుంచి ట్రాఫిక్కి సంబంధించి చర్యలు తీసుకున్నారు, కానీ ఇప్పుడు వర్షం భారీ వర్షాల తర్వాత ఎట్లాంటి చర్యలు? అదే అండి, ఇప్పుడు కొన్ని చోట్ల మనకి ట్రాఫిక్లో చెట్లు అయి పడిపోయినాయి. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతోటి, తర్వాత లోకల్ బాడీ తోటి, మా పోలీసు వారు అందరూ కూడా కలిసి రోడ్ క్లియరెన్స్ చేస్తున్నామండి. మినీ బైపాస్ ఇట్లా ఏదైతే పబ్లిక్ ఇటువైపుకి వచ్చే ఏరియా అంతా కూడా మనకి జరుగుతున్నాయి. అన్నీ కూడా క్లియర్ చేస్తున్నాం. ఉన్న వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేస్తాం. ఇది అంటే ట్రాఫిక్కి సంబంధించి కానీ పూర్తిగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఉదయం 11 గంటల నుంచి కూడా పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. అయితే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎదురుగాలులతో సంబంధించిన వర్షాలు పడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్కి సంబంధించి కూడా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సిన విద్యార్థులు ఎవరైనా సరే అంటే ఎక్కడ కూడా ట్రాఫిక్లో చిక్కుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపట్టామని చెప్తారు. అంటే మనం ఒకసారి చూడొచ్చు, ఇప్పటికే విద్యార్థులంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులందరూ కూడా కేవలం ఒక్క అడ్మిట్ కార్డు తప్ప మరేది కూడా అనుమతించడానికి లేదని చెప్తున్నారు. ఒక్క అడ్మిట్ కార్డు తీసుకొని పరీక్షా కేంద్రానికి హాజరవ్వాలని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. పరీక్షా కేంద్రాల వద్ద పూర్తిగా 163B సెక్షన్ అమల్లో ఉంటుంది. విద్యార్థులు ఎవరు కూడా ఎటువంటి అంటే మాస్ కాపింగ్ కానీ ఎట్లాంటి కాపీ జరగకుండా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టారు. డ్రోన్స్ విధానంలో కూడా దీనికి సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఒక అడ్మిట్ కార్డు తప్ప మరితర ఏ వస్తువులు కూడా విద్యార్థులు తీసుకోవడానికి వీలు లేదని చెప్తున్నారు. మొత్తం ఏలూరు జిల్లాకు సంబంధించి మొత్తం 1200 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. మొత్తం ఏలూరు జిల్లాకు సంబంధించి మొత్తం 5 సెంటర్లను ఏర్పాటు చేశారు. మన ప్రస్తుతం కస్తూరిబా స్కూల్ వద్ద ఉన్న సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ విద్యార్థులందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా నిర్వహించేటువంటి పరీక్ష కాబట్టి పెద్ద ఎత్తున అంటే వైద్య విద్య కోసం విద్యార్థులు ప్రత్యేకంగా చదివేటువంటి ఈ సబ్జెక్ట్ కోసం, అంటే ఈ పరీక్ష కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. లక్షలాది మంది, అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూడా లక్షలాది మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ విద్యార్థులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ విద్యార్థులకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్కి సంబంధించి అంటే ఏ రూమ్కి వెళ్ళాలి, ఎట్లా ఏంటి అనే దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాంతోపాటు అటు ఏలూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా 5 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ 1200 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరవుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపట్టాలని చెప్పొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.